అనే విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని ఇంటి వారిలో ఒకరినొకడు ప్రేమ కలిగిన దాసులుగా ఉండాలి, ప్రేమించుకోవాలి అని మనం మాట్లాడుకున్నాం. అందులో చాలా సబ్బులు ఇచ్చాను మీకు నేను. రెండవది, ఘనత విషయంలో ఎలా మనము జీవించాలంటే ఎదుటి వ్యక్తిని గొప్పగా ఎంచుకోవాలి. అదే రీతిగా వివాదాలు సంఘములో రేపుకోకుండా సహించుచు క్షమించి సత్కార్యములు చేయొచ్చు ఒకరినొకరు పురికొల్పుకోవాలని మీకు తెలియపరిచాను. అదే రీతిగా ఒకరి యందు ఒకరు, మూడవది అంటే అసూయ ఉండకూడదు. సంఘములో ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నటువంటి మనలో అసూయ ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అతిశయ పడకూడదని కూడా తెలియపరుస్తూ ఉంది. అదే రీతిగా ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. నాలుగవది మీకు ఒక మాట తెలియపరిచాను. ఏంటంటే మనస్సు కలిసి ఒకనితో ఒకడు, అంటే మనస్సు కలిసి ఉండాలి. మీ పాపములను ఒకనితో ఒకడు చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి పరిశుద్ధుల దగ్గర అని మీకు నేను తెలియపరిచాను. ఐదవది, ఒకని కొరకు ఒకరు చివరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుని లేఖన భాగాన్ని మీకు నేను తెలియపరిచాను. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ మాటలన్నీ కూడా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు తప్పకుండా ఆచరించవలసినటువంటివి అని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ సమయంలో మనము ఇవి చేస్తూ ఉన్నామా, చెయ్యట్లేదా? ఇలా మనము జీవిస్తూ ఉన్నామా, జీవించలేకపోతూ ఉన్నామా? ఇలా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా, ప్రవర్తించలేకపోతున్నామా? ఇలా మనము గడపగలుగుతున్నామా, గడపలేకపోతున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని దానికి మనము లింక్ చేసుకొని చదువుకుందాం. అందులో వ్రాయబడిన మాట ఏంటి అనంటే, పరిశుద్ధులుగా దేవుని సంఘములో కూడినటువంటి మనలో ఉండకూడని విషయాలు ఇవి. అవునా? పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి విశ్వాసులుగా మనం ఉన్నాం కదా. విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనలో ఉండకూడనటువంటి చాలా లక్షణాలను దేవుడు గత వారములో బయలుపరిచాడు. ఇప్పుడు అలా ఉండడం వల్ల మనలో ఏమి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, అలా ఉన్నామా లేదా అని దేవుడు ఒకవేళ మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడా? గుర్తుపెట్టుకోవాలి, సంఘములో జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసీ జీవితాన్ని దేవుడు తప్పకుండా పరిశీలన చేస్తాడు. సంఘములో విశ్వాసీ జీవితాన్ని కొనసాగిస్తున్నంత కాలము, దేవునితో సంబంధము కొనసాగిస్తూ ఉన్నంత కాలము దేవుడు మనల్ని అనుక్షణము గమనించగలుగుతూ ఉంటాడు. నిన్నటి దినమున వేరే ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు మా బ్రదరేరి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు సేవకుడు. అడిగినప్పుడు ఆ సమయము నా ప్రార్థన సమయం, నేను ఫోన్లు కూడా బయట వేసేసి వెళ్ళిపోతాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చారంటే చాలాసేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను 10 గంటలకి బయటకు వచ్చాను. 10 గంటలకి బయటకు వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. చూసి, బ్రదర్ మీరు ఉన్నారనుకొని వచ్చాను అని అన్నాడు. పర్లేదు మీరు వస్తారని తెలుసు, పాస్టర్ గారు చెప్పారు నాకు, మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళంతా కూడా. వాక్యం గురించి చాలా విషయాలు 1 గంట సేపు ప్రస్తావించారు. బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు మీరు అని అన్నాడు. అంటే నేను కొంచెం ప్రేయర్లో ఉన్నాను పాస్టర్ గారు అన్నాడు. ఏంటి నేను వచ్చేలేకే 9 అయింది, 10 దాకా ప్రేయర్లోనే ఉన్నారా మీరు అన్నాడు. అవును పాస్టర్ గారు అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారికి వెంటనే నాకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆయనకి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాను నన్ను. ఆయన, మీరు ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు అని అన్నాడు. ఒక గొప్ప దైవజనుడు ఆయన పెద్ద సంఘానికి దైవజనుడు. ఆ ప్రశ్న వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ప్రార్థనలో ఉంటే ఎలా ఉండగలుగుతున్నారు అంటే దానికి అర్థం నాకు చెప్పలేకపోయాను. దానికి ఎందుకు అనంటే, మీలో చాలామంది కూడా నాతో మాట్లాడుతూ ప్రార్థన విషయాలు నాకు తెలియపరుస్తారు. మీ కుటుంబాలకు వచ్చి నేను దర్శిస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నారు. అదే రీతిగా ప్రార్థన అవసరతలు మీకు కలిగినప్పుడు కూడా దయచేసి మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్ గారు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే డౌనీ పాస్టర్ గారు వారి అబ్బాయికి కూడా ప్రార్థన కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారు ప్రతి రోజు ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారు మాట్లాడుతూ ఏమంటారంటే, పాస్టర్ గారు ఈరోజు మీరు ప్రార్థన చేశారా బాబు కొరకు? లేదు సార్, అందరం ప్రార్థనలో ఉన్నాం. నిన్న ఫ్రైడే కూడా ఆ బాబు కొరకు మన ఇంట్లో
ప్రత్యేకంగా శుక్రవారం రోజు ఉపవాస కూడిక జరుగుతుంది. దాదాపుగా ఒక 5 మంది నుంచి 7 మంది వరకు కూడుకుంటారు. వారందరూ కూడా అక్కడ మనతో సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు. అయితే ప్రభు కృపను బట్టి ఇంతకు ముందు అయితే దాదాపుగా ఒక 50 నుంచి 70 మంది వరకు పాల్గొనేవారు. అయితే మనం ఉంటుంది బాడుగిల్లు కాబట్టి మనకి పర్మిషన్ లేదు కాబట్టి, అది చర్చి కాదు కాబట్టి, మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు కనీసము దాదాపుగా 100 మంది పైనే పాల్గొనేవారు. కానీ మనం ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ కొంతమందికే మనం తెలియపరిచి వారిని పెట్టుకొని మనం చిన్నగా ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటూ ఉన్నాడు, ఏమన్నాడంటే, మీరు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు, దేని కొరకు ప్రార్థన చేశారు అని అన్నప్పుడు, చాలా సమస్యలు ఉన్నాయి పాస్టర్ గారు, చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయకుండా ఎలా ఉండాలి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఇతరుల కొరకు ఇంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారు అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే నేను చాలా సమస్యలు మీ దగ్గర నుంచి విన్నప్పుడు నోట్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక మాట దేవుని వాక్యము నాతో మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, నేను నిద్రపోతున్నాను అనుకోండి, నిద్రపోతూ ఉంటే దేవుని మాటలు నాకు వినబడతాయి. ఏమనంటే, ఎలా నిద్ర వస్తుంది నీకు? వారందరూ సమస్యల్లో ఉండి నీకు చెప్తే నోట్స్ చేసుకొని వచ్చావు కదా, నువ్వు నోట్ చేసుకొని నోట్స్లో రాసుకొని భద్రంగా వచ్చావు కదా, నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు? నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావనే కదా వారు నమ్మకంతో నీ దగ్గరికి ఆ సమస్యని తీసుకొచ్చారు. నీకు ఎలా నిద్ర వస్తుంది అని దేవుడు మాట్లాడినప్పుడు టక్కన లేస్తానండి. టక్కన లేచినప్పుడు పాస్టర్ గారు అంటారు, ఏంది అని అంటారు, ఏం లేదు, నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను అని చక్కగా నేను తలుపేసుకొని ప్రక్కకు వచ్చి ప్రార్థనలో ఉంటా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేనేదో పెద్ద ప్రార్థనలో యోధుడున్నానో, నన్నేదో మీరు గ్రేట్గా అనుకుంటారనో కాదు. కానీ ప్రార్థనా జీవితం అనేది ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రార్థన మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను విడిచిపెట్టేలాగా చేస్తూ ఉంది. ప్రార్థన మన జీవితాలకు ఒక నిర్దేశము చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రక్షించబడినటువంటి మనము, రక్షణలో ఉన్నటువంటి మనము, రక్షణ వైపు ఆకర్షించబడుతూ ఉన్నటువంటి మనము, రక్షించబడిన జీవితాలు జీవిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ దినమున దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తూ ఉన్నాము? వాక్యానికి విధేయులుగా జీవిస్తూ ఉన్నామా? వాక్యానికి విధేయత కలిగి జీవించుటలేదా? జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ఈ సమయంలో నేను ఎందుకు రాస్తూ ఉన్నానంటే, నాకేదో పని లేక కాదు, ఆత్మీయ జీవితంలో మీరు ఒక మంచి విజయాన్ని సాధించాలనే కాన్సెప్ట్తో నేను ఈ మాటలు మీకు రాస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వచ్చే వారం నుంచి పెన్ను పేపర్ తీసుకొని రావాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఎందుకు అనంటే, నేను మిమ్మల్ని ఇక ఒక వారము, ఈ వారం చెప్తాను కదా, నెక్స్ట్ వీక్ మిమ్మల్ని ఇక్కడి నుంచే ప్రశ్నలు వేస్తాను. నేను దయచేసి సంఘానికి మానేస్తే ఒప్పుకోను, అది కూడా చెప్తున్నా. నేను పాస్టర్ గారు ప్రశ్నలు వేస్తాడు, సంఘం ఈ వారం స్కిప్ చేద్దాము, ప్రశ్న సమయం కదా అని అనుకుంటే విడిచిపెట్టను, అది కూడా చెప్తున్నా. నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను ఆ విషయాల్లో. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి గడిపేసి వెళ్ళిపోయారంటే కుదరదు. ఎందుకంటే యాంత్రికంగా క్రైస్తవ జీవితాన్ని జీవించి వెళ్ళడం అనేది దేవునికి ఇష్టము లేని పని. మనము ఏమై ఉన్నామో దేవునికి తెలియాలి, మనము ఏం నేర్చుకుంటున్నామో దేవునికి అప్పగించాలి, మనము దేవునికి సాక్షులముగా జీవించాలి. అక్కడ రాయబడిన మాట చదువమ్మా, ఫస్ట్ 39వ వాక్యాన్ని. ఏంటి? ఆయనకు మేము సాక్షులము. అపోస్తులు చెప్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఈరోజు దేవుని సన్నిధిలో సాక్షికరంగా క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా లేదా? ఒకసారి మనల్ని ప్రశ్న వేసుకుందాం. 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం అని చెప్తూ ఉన్నటువంటి మనము నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటున్నామా? దేవునికి సాక్షికరంగా జీవించగలుగుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. జాగ్రత్త కలిగి మనము జీవించాలి దేవుని సన్నిధిలో. మనకి సమయం లేదు ఇంకా నేర్చుకోవడానికి. ఎందుకనంటే ప్రపంచ సమీకరణాలు, కాలగతులు ఎలా ఉండబోతున్నాయంటే చాలా ఘోరమైన కాలగతులు మనము అనుభవించబోతున్నాం. యూట్యూబ్ ఒకసారి చాలా ఫేక్ కనబడతాయి మనకి. నిజమైన వార్తలు మనము చూడాలంటే ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నామో మీకు అర్థమవ్వడానికి ఒక 3 విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మిమ్మల్ని భయపెట్టాలనో కాదు, మిమ్మల్ని ఏదో రీతిగా మాట్లాడాలనో కాదు, కానీ ఒక 3 విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఎంత క్రూరమైనటువంటి
జీవితాలు జీవించే వారి మధ్య మనము నివాసము కలిగి జీవిస్తున్నామో ఒకసారి మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాటలు అనంటే, ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నిన్నటి దినమున ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఒక మాట ఆ న్యూస్లో నేను విన్నాను. ఏంటి అనంటే, ఒక యవన బిడ్డ, దయచేసి వినండి, ఒక యవనస్తుడు తన మేనత్తని, సొంతము నాన్న చెల్లిలో అక్కో ఆమె తెలియదు కానీ మేనత్తని పెళ్లి చేసుకున్నాడు. చూసారా, మేనత్తని పెళ్లి చేసుకున్నాడు. అదొక న్యూస్. అయితే మన దేశంలో ఒక పేద యవన బిడ్డ చెరచబడి అమ్మాయి చంపివేయబడితే ఆ కేసు హైకోర్టులో ఒక సెన్సేషనల్ అయింది. ఢిల్లీ హైకోర్టులో అక్కడ ఉన్నటువంటి ఒక మినిస్టర్ని అడిగారు. ఎవరు? విలేకరులు వస్తారు కదా, ఆ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన కాడికి వస్తారు కదా, వచ్చి అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏమని మాట్లాడాడో తెలుసా? ఆయన ఇంత చిన్న బిడ్డని ఇలా పాడు చేసి ఢిల్లీ నడిబొడ్డున ఆ అమ్మాయిని చంపేసి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిచ్చారు కదా, మీరేం చేస్తూ ఉన్నారు అని అంటే అతను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తిరిగి వారి వైపు చూసి, అసలు వారి ఊరేది, ఆ ఊరు నుంచి ఢిల్లీకి ఏం పని మీద వచ్చారు వాళ్ళు అన్నవాడు. వాడు మనిషిలో మానవత్వము కనబడట్లా. తన కొరకు, తన కుటుంబము కొరకు, తన బిడ్డల కొరకే బ్రతుకుతూ ఉన్నాడు. కానీ అవతల కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు ఆలోచన లేని జీవితాన్ని మనిషి జీవిస్తూ ఉన్నాడు. అయితే అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుని రాకడకు అతి సమీపముగా దేవుడు శ్రమలకు భూమి మీద అధికారం ఇచ్చినప్పుడు ఇంకా ఎంత క్రూరంగా జీవిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ చూశారు, ఒక స్త్రీ తన భర్తను ఇటీవల కాలంలో ఏం చేసింది? చంపేసి తన భర్తలాగా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చింది. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎంత అక్రమమైన జీవితాలు జీవించేటువంటి వారి మధ్యలో మనము నివాసం ఉంటున్నామో జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వారముగా, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవారముగా, ఇవన్నీ ఎవరు చేయిస్తారు వారి చేత? ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తారు వారి చేత? అపవాదికి సమయము కొద్దిగే అని వాడు వారి మనస్సుల్లో దూరి మనం ఎవరిని చంపాలి? ప్రార్థన ద్వారా వారి మనస్సుల్లో ఉన్నటువంటి దుష్ట ఆత్మను బంధించాలి. మన ప్రార్థన ఎదుటి వ్యక్తిలో మార్పును తీసుకొని రావాలి. మన ప్రార్థన మన దేశంలో ఒక ఉజ్జీవాన్ని స్థాపించాలి. మన ప్రార్థన ఈ చుట్టుప్రక్కల వారి మధ్య ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రావాలి. ఈ 30-40 మందితోనే సంఘము నడిచిపోద్ది అంటే కుదరదది. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి సాక్షికరంగా జీవించబోతున్న సమయాలు రాబోతున్నాయి. గత వారములో మనము చూసాం, సంఘములో ఉన్నటువంటి వ్యక్తిలో ఉండకూడనటువంటి అనేక విషయాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో సరి చేసుకోవాలి. మనము సరి చేసుకుంటేనే దేవునికి మనము సాక్షులముగా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలం. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ దేశములో యెరూషలేము ప్రాంతంలో చేసిన వాటన్నిటికీ కూడా మేమెవరిమి? సాక్షులము. నా 40 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో, లేదా నా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో దేవునికి నా జీవితాన్ని ఇలా సమర్పించాను. నా జీవితంలో నేను అడిగినవన్నీ కూడా నా దేవుడు నాకు దయచేశాడు, దానికి నేను సాక్షి అని చెప్పగలగాలి. ఒక్క కుటుంబంతో ప్రారంభమైనటువంటి ఆరాధన అనేక కుటుంబాలను ఇక్కడికి తీసుకురావడానికి నేనే సాక్షిని. ఆ సహోదరుడు చనిపోబోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టాడు. ప్రార్థన ద్వారా, సంఘము ద్వారా ఆ సహోదరుడు ఆ రీతిగా నిలబడడానికి నేనే సాక్షి. ఈరోజు క్రైస్తవ జీవితము సాక్షికరమైన జీవితముగా లేదు. క్రైస్తవులు సాక్షులుగా జీవించడానికి ఇష్టపడట్లేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది,
సాక్షికి బైబిల్ గ్రంథములో ఒక ప్రధాన పాత్ర ఉంది. దేవుడు ఇస్తున్నటువంటి కట్టడలు న్యాయ విధుల్లో ఒక మాట చెప్తాడు. ప్రభు ఏమని చెప్తాడంటే, 2-3 సాక్షులు లేకుండా ఎవరికి కూడా శిక్ష విధించడానికి వీలు లేదు. అందుకే రేపటి రోజున దేవుడు మనల్ని కూడా సంఘాన్ని సాక్షికరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నిజంగా నువ్వు సాక్షికరంగా జీవించాలనుకుంటే ఈ ప్రవర్తన కలిగి నువ్వు జీవించగలవు. ఈ ప్రవర్తనలో నువ్వు జీవించగలిగితే దేవునికి సాక్షికరంగా మనము జీవించగలము. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మనిషిపై సాక్షిగా మనిషిని ఉంచాడా, లేదా ఏదైనా సాక్షికరంగా దేవుడు నిలబెట్టాడా? ఈరోజు మన అంశం ఏంటంటే, మనిషిపై దేవుడు దేన్నైనా సాక్షిగా ఉంచాడా? సంఘానికి సాక్షి ఎవరు? యేసుక్రీస్తు శిలువ మరణం పొంది తిరిగి మృత్యుంజయుడిగా లేచి దానికి ముందు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలకు అపోస్తులైనటువంటి వారు సాక్షులు. ఈ దినమున సంఘానికి సాక్షులుగా ఎవరున్నారు? నిజంగా రక్షించబడినటువంటి విశ్వాసిని దేవుడు ఒక సాక్షినిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి జీవితము ఆత్మీయంగా దినదినము అభివృద్ధి చెందుతుందా లేదా? దేవుడు మన మీద ఏదన్నా సాక్ష్యాన్ని ఉంచాడా? మనము చాలామంది ఏమనుకుంటారంటే, ఆదివారం ఆరాధనకు వచ్చేసామా, సోమవారం నుంచి మన ఇష్ట ప్రకారంగా జీవించేసామా, బ్యాప్టిజం తీసుకున్నామా, చర్చికి వచ్చామా, బల తీసుకున్నామా. చాలామందికి ఇటువంటి భయాలు లేవు నేటి దినాల్లో. అయితే దేవుడు మన జీవితం గురించి మనల్ని లెక్క అప్పగించమనే దినము ఒకటి రాబోతుంది. ఆ దినానికంటే ముందు మన మీద దేవుడు సాక్షిగా కొంతమందిని నిలబెట్టాడు, కొన్ని వస్తువులను నిలబెట్టాడు బైబిల్ గ్రంథంలో. చూద్దామా వాటిని? మన ఆత్మీయ జీవితంలో ప్రతినిత్యము క్రైస్తవుడు పోరాటముతో జీవించాలి, భయముతో జీవించాలి. ఈ లోకంలో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడని మనం జీవించబడలేదు. నా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు నీకు తలంపు పుట్టక మునిపే, నీ తలంపు ఏంటో కూడా, నీకు ఏ తలంపు పుట్టబోతుందో కూడా ఆయనకి తెలుసు. అయితే నువ్వేం చేస్తున్నావో, నీ పాపం ఎలాంటిదో, నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు ఎలాంటివో, అవి దేవునికి ఇష్టమైనవా, దేవునికి ఇష్టము లేనివా, అవన్నీ కూడా దేవుడు ఒక దినమున లెక్క అప్పగించమంటాడు. ఫస్ట్ అవకాశము విశ్వాసికి ఇస్తాడు, రెండవ అవకాశము తన సాక్షులకి విశ్వాసి గురించి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక, ఇందులో మీకు నేను 10 విషయాలు మీకు నేను తెలియపరచబోతున్నాను. 10 సాక్ష్యాలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ సమయంలో ఒక మాటను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పరిశుద్ధత గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారంటే, మనలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడంట. రాసుకోండి. మొదటిది, మొదటి యోహాను పత్రిక 5:7 ఏమని రాయబడిందంటే, అమ్మా ఒక్క నిమిషం నేను రాస్తున్నాను తల్లి. మన పరిశుద్ధత గురించి ఆత్మ, మనలో నివాసం ఉన్నటువంటి దేవుని ఆత్మ సాక్ష్యమిస్తూ ఉందట. సాక్ష్యమిస్తుంది. ఒకటి, మనలో బ్యాప్టిజము తీసుకొని రక్షించబడినటువంటి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తాడు. ఇప్పుడు మన పరిశుద్ధత గురించి మనలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ సాక్ష్యము ఇవ్వబోతూ ఉంది. ఇది మొదటిది. అయితే దేని గురించి పరిశుద్ధాత్మ, మీకు కనబడట్లేదా? రెడ్ కనబడుతుందా? వెనక వారికి కనబడుతుందా? కనబడట్లా. బ్లూతో రాస్తున్నానమ్మా నేను. ఈ లైట్ ఆపుతారా? ఈ లైట్ అంటే ఆపుతుంది. ఈ లైట్ రైట్. ఇప్పుడు కనబడుతుందా? బ్లూతోనే రాస్తున్నాను. అయితే మనలో
ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన గురించి సాక్ష్యం ఇస్తుందంట. నేను ఎంత కష్టపడి ఈ మాటలు రాస్తున్నానో మీరు జాగ్రత్త కలిగి నోట్ చేసుకొని అలా జీవించడానికి ఇష్టపడదాం. ఇక నుంచి ఇలాగే నోట్స్ ఇవ్వబోతున్నాను. రేపు చాలా ప్రాముఖ్యమైన నోట్స్ వచ్చే ఆదివారమున ఇవ్వబోతున్నాను. నేను మీకు బైబిల్ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని కోడ్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదే రీతిగా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక నోట్స్ని నేను రేపు ఆదివారమున తప్పకుండా మీకు అరేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా మనలో పరిశుద్ధత గురించి ఆత్మ సాక్ష్యము ఇస్తుందంట. కాబట్టి ప్రియమైన వారలారా, నూతన జన్మ మనము జన్మించిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. యోహాను సువార్త 14:17 ఈ మాట వ్రాయబడి ఉన్నది. దీనికి మీరు లింక్ చేసుకొని ఆ మాటను చదువుకోండి. మనము నూతన జన్మ పొందిన తర్వాత, అనగా బాప్తిస్మము పొందిన తర్వాత మాత్రమే మనలో నూతన ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ రేపటి దినమున నీ జీవితం గురించి దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉందని దేవుని లేఖన భాగం తెలియపరుస్తూ ఉంది. రెండవ మాటను చూద్దాం. ఈ సమయంలో మనల్ని గురించి నీళ్లు సాక్ష్యమిస్తాయి. మనల్ని గురించి నీరు సాక్ష్యం ఇవ్వడం ఏంటి? నువ్వు జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అది దేవుని ఉద్దేశము. దేవుడు చుట్టూ నిన్ను బిగించేశాడు, కానీ నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి పంచేంద్రియాలను నీకు సాక్షిగా పెట్టాడు, కానీ నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. చెయ్యి. ఒక దినమున నేను లెక్క అప్పగించమన్నప్పుడు నువ్వు కానీ ఇలా జీవించలేకపోయావంటే నీలో ఏముంది? నూతన ఆత్మ వచ్చింది కదా. ఇప్పుడు ఏమవుతున్నాయి? నీలో నీళ్లు సాక్ష్యం ఇవ్వబోతున్నాయి నీ గురించి. ఒక దినమున రెఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. అదే చదవబడినటువంటి లేఖన భాగము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 యోహాను 5:8 ఈ మాట వ్రాయబడి ఉన్నది. చదువుతామా లేదా ఇంటికి వెళ్ళి చదువుకుంటారా? ఒక నిమిషం ఆగమ్మా. 3వది చెప్తున్నాను, ఆ తర్వాత చదువుతూ. 3 ఒకే దగ్గర ఉన్నాయి. అవి 3 మనల్ని గురించి రక్తము సాక్ష్యమిస్తూ ఉందంట. రక్తము సాక్ష్యమిస్తుందంట. ఇది అదే వచనంలో చూస్తే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలోనే కనబడుతుంది. ఇప్పుడు చదువమ్మా. 7వ వచనం నుంచి చదువమ్మా. సాక్ష్యం ఇచ్చేవారు ఒక ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి సంఘములో విశ్వాసి విషయంలో సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది? 3 ఉన్నారట. 3 చూద్దాం. చదవమ్మా. అనగా ఆత్మయు సాక్ష్యమిస్తుంది, నీళ్లు సాక్ష్యమిస్తూ ఉన్నాయి, రక్తము సాక్ష్యమిస్తూ ఉంది. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. చాలమా. ఏమిస్తాయి? ఇప్పుడు ఆత్మ ఎక్కడొస్తుంది? నీళ్లు ఎలా సాక్ష్యమిస్తాయి? రక్తము ఎలా సాక్ష్యమిస్తూ ఉందంటే ఈ 3 ఒకటే. ఏంటి అనంటే, రక్షించబడిన నీవు బ్యాప్టిజము తీసుకునేటప్పుడు నీళ్ళల్లో మునుగవా? రేపటి రోజున నీళ్లు నీ మీద సాక్ష్యం, అయ్యా వీడి పాపాలను నా మీద విడిచిపెట్టేశాడు, నూతన జీవితాన్ని వీడికి అనుగ్రహించావు కదా అని ఆత్మ సాక్ష్యం ఇస్తే నీరు కూడా అవును ప్రభువా, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బ్యాప్టిజం తీసుకున్నానన్నాడు, అన్యులతో సాంగత్యము చేస్తున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, భార్యను తిరుగుతున్నాడు, బిడ్డలను తిరుగుతున్నాడు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. నేను చెప్తుంది పురుషుల కొరకే అనుకోబాకండి, భార్యలు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క
సన్నిధి మనల్ని బ్యాప్టిజము తీసుకొని రక్షించబడిన తరువాత విడిచి వెళ్ళదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మూడిటిని మనం ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నాలుగవది ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నాలుగవ మాటను మనము చూద్దాం. నాలుగవ మాట, మన మీద సాక్షులుగా ఎవరున్నారంటే ఆకాశము, భూమి. ఓకేనా? ద్వితీయోపదేశకాండం తీసి చదవమ్మా. 30:19. అమ్మా, అర్థమవుతున్నాయా ఈ మాటలు? చాలా కాలం అయింది బోర్డు మీద రాసి. యాక్చువల్లీ బైబిల్ స్టడీకి ఇది వాడదాం అనుకున్నాను నేను. బైబిల్ స్టడీకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే వాడదామని అనుకున్నా. మీరందరూ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి, జూమ్ మీటింగ్ లేకి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఆపేశా. యాక్చువల్లీగా బైబిల్ స్టడీ ఇలా నేర్పిద్దామని అనుకున్నాను మీకు. ఇప్పుడు చూడండి, నాలుగవది, మన మీద ఎవరమ్మా సాక్షి? చదువమ్మా లేఖన భాగాన్ని, ఉందా లేదా? ఎవరిని పిలిచాడండి దేవుడు? భూమి, ఆకాశము. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆకాశమునకెక్కినను అక్కడ నీవున్నావు, పాతాళమందు పండుకొనినను అక్కడ నీవున్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములోకి వెళ్ళిన అక్కడను నీ కన్నులు నన్ను చూచెను. చూడండి, తల్లి గర్భములో ఉన్నప్పుడు కూడా దేవుడు నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి ఒక లెక్క ఉంది క్రైస్తవ జీవితంలో. మానవుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఈరోజు జీవిస్తున్న మనం ఎలా జీవించాలి? ఇష్టానుసారంగా జీవించాలా? ఇష్టప్రకారంగా మనం మాట్లాడాలా? ఇష్టప్రకారంగా మనం జీవించాలా? ఎలా జీవించాలి చెప్పండి? క్రైస్తవ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశము, ఒక లెక్క ఉంది. కాబట్టి మనము జీవించే వారముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము ఈ రీతిగా జీవించాలని భయము కలిగి దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ భయభక్తులతో దేవుని సన్నిధిని మనము జీవించాలి. ప్రియమైన వారలారా, 4 విషయాలు మీకు తెలియపరచాను. 5వ విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు తెలియపరచబోతూ ఉన్నాను. 5వ విషయాన్ని ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3-4. యాకోబు 5. అమ్మా ఒక నిమిషం తల్లి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3-4. ఇప్పుడు చదువమ్మా. నీ బంగారము, వెండి నువ్వు వేసుకుంటున్నటువంటి వెండి బంగారములు కూడా, వాటి మీద ఉన్న తుప్పు కూడా నీ మీద సాక్ష్యం పలుకుతుందంట. నువ్వు పెట్టుకుంటున్నావు కదా రింగులు, నువ్వు వేసుకుంటున్నావు కదా ఆర్నమెంట్, వాటికి పట్టినటువంటి తుప్పు కూడా నీ మీద సాక్ష్యం పలుకుతుందంట. నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావా, జీవించుట లేదా? ఒక దినమన దేవుడు వాటి కూడా లెక్క అప్పజెప్పమని అడుగుతాడు. కాబట్టి వెండి, తుప్పు నీ మీద సాక్ష్యం ఉన్నాయి. దేవుడు నిన్ను ఎక్కడా విడిచిపెట్టల, గుర్తుపెట్టుకోవాలి. 6వది చూద్దాం. యెషయా గ్రంథము 59:12-13 వచనాలు చూద్దామ్మా. యెషయా గ్రంథము 59. పాపములు, సాక్ష్యములు. మనం చేసిన పాపాలన్నీ కూడా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ చెట్లలో కూర్చొని తాగి వచ్చాడు అనుకోండి, ఎవరికి తెలియకుండా చెట్లలో కూర్చొని తాగి వచ్చాడు. క్రైస్తవుడు అని పిలువబడుతున్న వ్యక్తి తాగొచ్చిన తర్వాత
చెట్లు సాక్ష్యం చెప్తాయి. ఏంటి? బారులోకి వెళ్తే బారు సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఇంట్లో రహస్యంగా నీ బెడ్రూమ్లో భార్యని బూతులు తిట్టావనుకో, బెడ్ సాక్ష్యం చెప్పద్ది, ఫ్యాన్ సాక్ష్యం చెప్పద్ది. అందుకే ఆయన చేసిన కార్యాలు ఇంకా రాస్తే ఈ భూలోకమైన సరిపోదని మనకు కొన్నే ఇచ్చాడు, మిగతాయి మనం తెలుసుకోవాలని దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన పాపములు మన మీద సాక్ష్యం ఇస్తాయంట. ఏంటి పాపాలు? పాపాలంటే నేను వ్యభిచారం చేయట్లేదు కదా, పాపం అంటే నేను చెడ్డ మాటలు తిట్టట్లేదు కదా, పాపం అంటే నేను తాగట్లేదు కదా, పాపం అంటే నేను ఇల్లీగల్ కనెక్షన్స్ లేవు కదా. మరి పాపము ఏంటి? పాపము 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 అని చెప్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే పాపాల్లో కొన్ని ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి పాపాలు చాలా సపరేట్. అవి వ్యభిచారం చేయడం పాపమే, దొంగతనం చేయడం పాపమే, ఇతరులను దూషించడము పాపమే, నరహత్య పాపమే, దేవునికి విరోధంగా జీవించడం కూడా పాపమే. అయితే తాగడము పాపమే. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాటలు ఒకసారి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే విశ్వాసము లేకుండా జీవించడము, విశ్వాసము లేకుండా జీవించడము కూడా పాపమంట. రోమా పత్రికలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇక్కడ చదవకండి. ఇంకా రోమా 14:23, రోమా 14:23. ఏంటి ఇది? విశ్వాస మూలము కానిదేదో అది పాపమంట. నువ్వు దేవుని మీద విశ్వాసము ఉంచకపోవడము కూడా పాపమేనంట. ఇందులో తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. ఆరాధనకి 9 గంటలకి రమ్మంటున్నాను కదా, ఆ 9 గంటలకి రాకుండా తిరుగుబాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో కూడా అదే ఉంది. కాబట్టి తిరుగుబాటు చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయమంటే చేయట్లేదు, చర్చికి సమయానికి రావట్లేదు, ఇదే తిరుగుబాటు. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ఇది కూడా నీ మీద పాపము, నేరారోపణ చేస్తూ ఉంది. ఇందులో సి రాసుకోండి. దుర్నీతి, సకల దుర్నీతి పాపము, సకల దుర్నీతి పాపము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతి పాపము. దుర్నీతి అంటే ఏంటి? నీతిగా జీవించకపోవడం అనేది పాపము. గుర్తుపెట్టుకోవాలి. డి రాసుకోండి. ఇందులో డి రాసుకుందాం. మేలు చేయనెరిగి ఉండియు. చేయకపోవుట. చేయకపోవుట, మేలు చేయనెరిగి ఉండియు చేయకపోవడం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. మేలు చేయ నెరిగి ఉండి కూడా అంటే ఎవరికైనా సహాయము చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నీ చేతులు ముడుచుకుంటావు చూసావా, అదే పాపము. గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క గుప్పిళ్ళు ధారాళంగా విప్పాలి. పేదలను చూసినప్పుడు కనికరించాలి. నీ చేతులు నీ కాడ లేకపోతే అది వేరే విషయం. అప్పు చేసి చాలామంది మీటింగ్లు పెట్టించామని చెప్తారు. అప్పు చేసి చాలామంది ఇట్లాంటి పనులు చేస్తారు. అది కూడా చేయకూడదు. మన దగ్గర 2 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వాలి. అంతేగాని మన దగ్గర ఏం లేదనుకోండి, అప్పు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, అప్పు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మేలు చేయనరిగి ఉండి చేయకపోవడం అనేది పాపము.
ఈ పాయింట్ ఈ రాసుకోండి. ప్రార్థన చేయకపోవడం. ప్రార్థన చేయకపోవడం మొదటి సమూయేలు గ్రంథము 12:23. ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయకుండా నీ దినచర్యను ప్రారంభించకూడదు. అర్థమైందా? మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు అంటే ఇంకా చేసుకోలేవు. నీ జీవితంలో బయటికి వెళుతున్నా, కూర్చున్నా, నిలబడినా, నీ బిడ్డల దగ్గరికి వెళ్తున్నా, నీ భార్య దగ్గరికి వెళ్తున్నా, నీ భర్త దగ్గరికి వెళుతున్నా, నీ ఉద్యోగానికి వెళుతున్నా, కానీ నువ్వు ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీలో. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీలో ఆరాధనకి వస్తూ ఉదయకాలమున లేచి ప్రార్థనలో ఉండి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి పైకి. బాబు కౌంట్ చేయండి ఆయన వాళ్ళని. భలే వాళ్ళు సార్, మీరు వెనక్కి తిరిగితే షాక్ అయిపోతారు. పాస్టర్ గారు మా వాళ్ళతో పనే కాదు అంటారా? వావ్, నిజంగానే షాక్ అయ్యాను నేను. మీ పేస్ట్లో ఇంత ఉప్పు ఉందా? వావ్, ఇంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆరాధన జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయకుండా వచ్చేవారే ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పర్లేదు, హానెస్ట్గా ఎత్తండి. సగం ఎత్తబాకండి. మీరు కూర్చుందే కుర్చీలు వెనకాల. మీరందరు ముందుకు రండి అమ్మా. మీరు కూర్చుందే కుర్చీలు వెనకాల, మీ తలలు కనపడుతున్నాయి. ప్రార్థన చేయకుండా ఆరాధనకు వచ్చిన వారు చేతులు ఎత్తండి. మీరందరూ ప్రార్థన చేశారా? పర్లేదు, దేవుని సన్నిధిలో మనం నిజాయితీగా ఒప్పుకో. పర్లేదు, నేను కూడా ఏమన్నా మిమ్మల్ని, పక్కన వాళ్ళు కూడా ఏం అనబాకండి. చెప్పేశానులే వాళ్ళకు కూడా. ఎత్తండి, ఇప్పుడు చేతులు ఎత్తండి. ప్రార్థన చేయాలా సునీత సిస్టర్? వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రార్థన చేశాడా? మరి ఏంటైతే ఎత్తకుండా ఎత్తండి. సహోదరి షీబా ప్రార్థన చేయాలా? వెరీ గుడ్. తల్లిగారు కూడా ప్రార్థన చేయాలా? అమ్మ వెనకాల కూర్చున్న మీరు, సుజాత, అనిత, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేశారా బాగా ఆరాధనకు వచ్చేటప్పుడు? సహోదరి హేమ, తల్లిగారు స్వరూపరాణి గారు, సహోదరి సుభాషిణి గారు, రాజేశ్వరమ్మ గారు ప్రార్థన చేశారా మీరు? అందుకే దేవుని మందిరంలోకి మీ ఇంట్లో కుదరలేదు కదా, త్వరగా రండి. 9:30 కల్లా వచ్చి 9 గంటలకల్లా వచ్చేసి ఆరాధనలో కూర్చోండి అని నేను చెప్పాను కదా. కానీ మీరేం చేస్తున్నారు? అక్కడ ఇంట్లో సమయం ఉండదు. ఎలాగో మనకి అదో పని ఇదో పనిలో మనం ఉంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని మీ ముందు ఉంచుతున్నాను ప్రభా. దేవుని సన్నిధిలో ఒక అరగంట ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటారేమో, మిమ్మల్ని అందరినీ తొక్కుకుంటా నేను మధ్యలోకి రావాలేమో అని భయపడి నేను 8:50కే పరిగెత్తుకొని వచ్చేసాను చర్చికి. మా వాళ్ళు 8:30కి వచ్చి ప్రార్థనలో అలాగా మోకాళ్ళలోకి అందరూ ప్రార్థనలో ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. నేను కాబట్టి వాళ్ళ కాళ్ళు చేతులు నాకు ఏమైనా తగులుతాయేమో నేను దాటేటప్పుడు అనుకుని నేను 8:50కి పరిగెత్తుకుంటా వస్తే మీరు 9:50, 10:50 కూడా వస్తూనే ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయకపోవడం పాపం. భోజనం కాడ కూర్చున్నప్పుడు చేయబెట్టి, ప్రభా ఈ భోజన పదార్థాలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా అని ఇచ్చావు. తర్వాత సంగతి, తినడానికి నీకు ఆరోగ్యం కావాలి కదా. ఎక్కువ తింటే షుగరు, తక్కువ తింటే బీపీ లో అయిపోద్ది. అసలు తినకపోతే నీరసం వచ్చి పడిపోతావు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న వారు ఈరోజు ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారు తెలుసా? మధ్యాహ్నం 2 ఇడ్లీ, ఉదయం 1 గ్లాసు పాలు, రాత్రికి 2 ఇడ్లీ తినాలి. కోట్లున్నాయి. అంతకంటే ఎక్కువ తింటే చచ్చిపోతాడు ఆ రాత్రి. అంతకంటే తక్కువ తింటే చచ్చిపోతాడు. కానీ దేవుడు ఎంత అన్నం తినడానికి మనకి సహాయం చేశాడు కదా. అవునా కదా? మీరు చెప్పండి, మాట్లాడుకుందాం మనం ఓపెన్గా. కూర్చుంటే మనం బాస్పెట్లు వేసుకొని కూర్చుంటే ఎంత అన్నం తినగలుగుతున్నాం, ఇంత 1/4 కిలో జీడిపప్పు తినగలుగుతున్నాం. అవునా? తినగలుగుతున్నామా లేదా? నేను విన్స్టన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే 1/4 కిలో జీడిపప్పు వేయించి పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు
వాళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతున్నారు. నేను అంటాను, ప్రభువా ఇది తినారు ఆరాయించుకోవడానికి శక్తి తెచ్చే ప్రభువా, తింటున్నాను ప్రభువా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రభువా అని దేవుడిని నేను బ్రతిమలాడుకుంటాను. తినగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు దేవుడు. ఈరోజు మంచంలో పడుకొని ఎవరో ఎందుకండి, పాస్టర్ గారి కొడుకు చెప్పాను కదా, అబ్బాయి సేవలో ఉన్నాడని. అబ్బాయి మంచంలో పడుకుంటే అలా 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డ, యవన బిడ్డ మంచంలో పడుకుంటే అమ్మ నాన్న తినిపిస్తూ ఉన్నారు. తన కాలు తీసి తను ఇటేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చెయ్యి మీద దోమలు ఏమైనా వాళ్ళినా చీమలు ఏమైనా వాళ్ళినా కానీ తుడుచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చక్కగా కూర్చొని ఒక ప్లేట్ నిండా పెట్టుకొని తినగలిగినటువంటి కృపను నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా తినడం అనేది పాపం అనే బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. నా మాటలు కాదు ఇవి. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫ్ రాసుకోండి అమ్మా, ఎఫ్ రాసుకుందాం. సామెతలు చదువమ్మా మాట. సామెతలు 24:9. అమ్మా మూర్ఖంగా ఆలోచించడము కూడా పాపం అంట. ఏంటి? మూర్ఖంగా ఆలోచించడము కూడా పాపం అంట. మీకు చెప్పనవసరం లేదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, మూర్ఖంగా ఆలోచించడము కూడా పాపము. తర్వాత జీ, ప్రభువునందు విశ్వాసము ఉంచకపోవడం. విశ్వాసము మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పోవడం. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు యోహాను సువార్త 16:9. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? విశ్వాసం ఉంచం, ప్రార్థన చేస్తాం. కానీ విశ్వాసం అనేది మన జీవితంలో మనము కోల్పోయి ఉంటాం. అప్పటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని ప్రార్థన చేయడం మానేసి రోధిస్తూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు ప్రభువు మీద ఆధారపడడం మనము మానేసి మన ఇష్టానుసారంగా మనము మాట్లాడుకోవడం మొదలు పెడతాం. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మీద మనము ఆధారపడడం ప్రక్కన పెట్టేసి ఎదుటి వ్యక్తిని నిందించడం మొదలు పెడతాం. ఇది కూడా పాపం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో దేవుని ఆజ్ఞ అతిక్రమించడము కూడా పాపము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చాలామంది అనుకుంటారు పాపం అంటే వ్యభిచారమనో, పాపం అంటే తాగడమనో, పాపం అంటే ఇంకా ఏదో ఏదో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏంటంటే అవన్నీ కూడా పాపాలే. కానీ దాంట్లో ఇంకా బెస్ట్ పాపాలు ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా బెస్ట్ పాపాలు. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పాపాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకి అనగా మన పాపములను ఆయన మనకి అంత దూరపరిచి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు మనము ఈ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాము, మన మీద దేవుడు సాక్షిగా ఉంచినటువంటి వాటిని మనము తెలుసుకోబోతూ ఉన్నాం. జాగ్రత్త కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 7వది చూద్దాం. ఈ దినమున 7వ మాటను మనము చూడబోతూ ఉన్నాం. 7వ మాటను ఈ సమయంలో మనం చూడబోతున్నాం. నిన్ను గురించి దేవుని సేవకుల పాదధూళి సాక్ష్యము ఇవ్వబోతుంది. జ్ఞాపకం చేస్తున్నాను,
మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. సేవకుల పాదధూళి. గట్టిగా చదువమ్మా. ఏ స్థలమునందైనను మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదములకు ఉన్న ధూళిని దులిపివేయడి. రేపటి దినమున ఆ పాద ధూళే వారి మీద సాక్ష్యము పలుకుతూ ఉంది. అనగా దాని అర్థం ఏంటంటే, సంఘములో బోధ చేస్తూ ఉన్నటువంటి దేవుని సేవకుడు బోధిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఏ వ్యక్తి అయితే వినలేదో, ఏ సంఘం అయితే వినలేదో, లేదా వీధిలో బోధ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే బోధను స్వీకరించలేకపోతున్నారో, దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఆ వ్యక్తిని మతం మార్చాల్సిన అవసరం మనకి ఎంత మాత్రము లేదు. బలవంతంగా పట్టుకొని సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తికి సువార్త చెప్పావా? యేసుక్రీస్తు రక్షణ వార్తను నువ్వు అందించావా? ఆయన రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆ పరిస్థితులను నువ్వు వివరించి బయటకు వచ్చావా? వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏం చెప్తూ ఉందమ్మా వాక్యము? పాదధూళిని అలా దులిపివేస్తే ఆ పాదధూళి రేపటి రోజున ఆ వ్యక్తికి నీకు మధ్యలో సాక్షిగా నిలబడబోతుంది. ఆ వ్యక్తి రేపేమంటాడంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఇంత పరిశుద్ధుడు అని, నువ్వంత మంచి దేవుడు అని, నీలో ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయని, ఇంతకాలము నీ ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను, నాకెవరు చెప్పలేదు, నన్నెవరు చర్చికి రమ్మని పిలవలేదు అని నిందారోపణ చేయడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఆ పాదధూళి లేచి నిలబడుతుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఫలాని టైములో ఫలాని కాలములో ఈ వ్యక్తికి సువార్త అందిస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి పెడచెవిని పెట్టాడు, నవ్వాడు. ఈ వ్యక్తి సేవకులను దూషించాడు. ఈ వ్యక్తి సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎన్నిసార్లు చర్చికి రమ్మన్నా వస్తాను లేపో, ఎన్నిసార్లు దేవుని మందిరంలో అడుగు పెట్టమన్నా రాలేదు. సాక్ష్యం ఇస్తుంది. ఎవరిస్తున్నారండి? నీకు వారికి మధ్యలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పాదధూళి, సేవకుల యొక్క పాదధూళి. అనేక మార్లు దేవుడు మనల్ని కూడా అడిగినప్పుడు, నిజంగా నువ్వు చెప్పావా 9 గంటలకు రమ్మని? నన్ను అడుగుతాడు దేవుడు. అయ్యా చెప్పానయ్యా అంట. అవునా? మన సంఘం విషయంలోనే తీసుకోండి. దశంభాగాలు ఇవ్వమని నువ్వు చెప్పావా? చెప్పానయ్యా. దేవుని మందిరంలో పని చేయమని చెప్పావా? చెప్పానయ్యా. అవునా? దేవుని మందిరంలో చాపలు వేయమని చెప్పావా? చెప్పానయ్యా. దేవుని మందిరంలో పాటలు పాడమని చెప్పావా? చెప్పానయ్యా. ఉపవాస కూడికలు పెట్టుకోండి అని చెప్పావా? చెప్పానయ్యా. అప్పుడు సంఘం అంతా ఒక పక్కన ఉంటుంది. మీరందరూ ఒక పక్క ఉంటారు, నేను ఒక పక్క ఉంటా. ఇప్పుడు ఉన్నట్టుగానే మధ్యలో ఎవరుంటారు? ఎవరుంటారండి? ప్రభు అడుగుతారు. అవునా? మీరేమో చెప్తారు? భలే వాళ్ళు సార్, మా పాస్టర్ గారు అట్లాంటి ఎప్పుడు చెప్పలేదు అని అన్నారు అనుకోండి. ఒకవేళ అప్పుడు ఎవరు మాట్లాడతారండి? మైక్ మాట్లాడుతుంది. ఈ మైక్ మాట్లాడుతుంది, డయాస్ మాట్లాడుతుంది, ఇదిగో ఈ కెమెరా మాట్లాడుతుంది, నీ పక్కనున్న కుర్చీ మాట్లాడుతుంది. అయ్యా, మా సేవకుడు 9 గంటలకల్లా ఆరాధనకి రమ్మంటున్నాడు, ఇంకా మీకు వీలు పడితే 8:30కు వచ్చి ప్రార్థనలో కూర్చోండి అని మాట్లాడుతున్నాడు. పలానా రోజు వచ్చి మా పాస్టర్ గారు మాకు బోధిస్తూ ఉన్నాడు, సమయము క్రమం తప్పకుండా మా పాస్టర్ గారు వస్తూ ఉన్నాడు, మేమే అని మీరు చెప్పరు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో సాకులు చెప్తారు, కానీ ఇవన్నీ కూడా చెప్తాయి. ఏమని? నిజమేనయ్యా, నేనే సాక్షిని. ఈ కుర్చీకి మాటలు వస్తాయి, గాడిదికి మాటలు వచ్చాయలేవా? మరి కుర్చీకి రాదా మాటలు? దేవుడు ఇస్తాడు ఆ రోజు. ఈ మైక్కి మాటలు ఇస్తాడు, ఈ పెన్నుకి నన్నే రాశాడు ప్రభు ఇక్కడ అని చెప్తాడు. జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రతిదీ మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. మేలు చేయనెరిగి ఉండియు చేయకపోవడం పాపం అన్నాడు. నువ్వు మేలు చెయ్యి, నీ డబ్బంతా ఎత్తుకోపోయి సేవకులకి ఇచ్చేయి, నీ డబ్బంతా ఎత్తుకోపోయి పేదవాళ్ళకందరికీ పంచేయమని దేవుడు చెప్పలా. నువ్వు చేయగలిగిన మేలు మాత్రమే చేయి. నువ్వు మేలు చేయకుండా నీకు మేలుని తెలుసు కదా, అది నువ్వు చేయకపోవడం అనేదే పాపము. నీతిగా జీవించకపోవడమే పాపము. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపము.
యెషయా గ్రంథము 43 10 నుంచి 13 వచనాల వరకు కూడా ఈ 7వ పాయింట్కి లింక్ చేసుకొని మీరు చూడండి. యెషయా గ్రంథము 8వ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు బైబుల్ స్టడీ లాగా సరిపోయింది మనకి. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, చదువమ్మా. చాలు. ఏమిస్తాయండి సాక్ష్యము? నీ ముఖ లక్షణాలు నీ మీద. నీ ముఖాన్ని చూడంగానే దేవుడు చెప్పేస్తాడు నువ్వు నిజంగా వాక్యం విన్నావా లేవా. ఇప్పుడు నేను కూడా చెప్పేస్తా. మీరు ఇక్కడ వాక్యం ఎంతమంది వింటున్నారా, ఎంతమంది వినట్లేదు అనేది నేను చెప్పేయగలను. ఎందుకంటే ఏంటమ్మాయి ముఖ లక్షణాలు సాక్ష్యం ఇస్తాయంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించాలి. నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తే ఒక దినమున దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము దేవునికి లెక్క అప్పగించాలి అనంటే నువ్వు జీవితాన్ని సరిగా జీవిస్తే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరికి విరోధంగా జీవిస్తున్నావో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితమును జీవిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. లాస్ట్ 2 విషయాలు మీకు నేను చెప్పి వర్తమానంలోకి వెళ్ళబోతూ ఉన్నాను. అయిపోవచ్చింది సమయం కూడా. వర్తమానము ఈ దినమున వాయిదా వేస్తూ ఉన్నాను. నోట్స్ ఇచ్చేస్తాను. ప్రభు చిత్తం అయితే వర్తమానం వచ్చే వారం మాట్లాడుకుందాం. 9వ మాటను చూద్దాం. హబక్కుకు 2వ అధ్యాయము 11వ వచనము. ఏం చేస్తున్నాయమ్మా? గోడలోని రాళ్ళు నీ మీద. నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి లేకుండా పోయావే. ఎక్కడ నువ్వు నీ ఇంట్లో నివాసం చేస్తున్నావో ఆ ఇంట్లో ఉన్న గోడలోని రాళ్ళు కూడా నీ పరిశుద్ధత గురించి, నీ క్రైస్తవ జీవితం గురించి సాక్ష్యము ఇవ్వబోతున్నాయి. గోడలకి చెవులు ఉంటాయి అంటారు పెద్దలు. జాగ్రత్తగా మాట్లాడండి రా, పక్కింట్లో వాళ్ళకి వినబడతాయి. వాళ్ళు కరెక్ట్గా గోడ దగ్గరే చెవులు పెట్టుంటారు వాళ్ళు అంటారు కదా. కానీ ఇక్కడ గోడలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? చెవులు ఇచ్చాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఎవరిని దూషిస్తున్నావా ఇంట్లో కూర్చొని, నువ్వు ఎవరిని చెడ్డ మాట్లాడుతున్నావా, ఏమి యోచన చేస్తున్నావా, గోడలోని రాళ్ళు కూడా నీ మీద సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, 10 చివరి మాటను నేను ముగించబోతున్నాను. యోబు గ్రంథము 16:8లో యోబు గారు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఏందమ్మా? నా దేహమంతయు నీ దేహము కూడా నీ మీద సాక్ష్యము పలుకుతూ ఉంది. ఏంటి? నీ దేహము కూడా. యోబు గారు మాట్లాడుతున్నటువంటి ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది. నీ దేహము నీ మీద సాక్ష్యము. యోబు గారు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నా దేహము నా మీద సాక్ష్యము పలుకుతుంది. ఇంకా దాదాపుగా ఒక 30-40 ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వట్లేదు కాబట్టి నేను మరలా వచ్చే వారమే వాటిని మీ దగ్గర పంచుకుంటాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగములలో ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం చదవమ్మా. నోట్స్లు ఇంకా ప్రక్కన పెట్టేసేయండి. 2 నిమిషాల్లో వర్తమానాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. చదవబడినటువంటి వాటిని ప్రక్కన పెట్టండి. మనము తీసుకున్నటువంటి వర్తమానం ఒక మాట చూద్దాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ సాక్ష్యమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని 2026 సంవత్సరాల క్రితము దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే, ఆయన
మనందరి నిమిత్తము సాక్షిగా పంపబడ్డాడంట. మన అపరాధములు మన దోషముల నిమిత్తము ఆయన సాక్షిగా ఉన్నాడంట. యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము 55:4లో యేసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ప్రవచన వాక్యం ఇది. ప్రవచనము గుర్తుపెట్టుకోండి, ఇది ప్రవచన వాక్యము. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నేను నియమించి తిని. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన క్రైస్తవ జీవితానికి ఒక సాక్షికరంగా ఉన్నాడు. అయితే ప్రకటన గ్రంథములో ఆ సాక్షి ఎలాంటి వాడో 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవమ్మా గట్టిగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఆ సాక్షి ఎంత స్ట్రాంగో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంట? నమ్మకమైన సాక్షి అంట దేవునికి. మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు అయినటువంటి యేసుక్రీస్తు నుండి. చాలమా, యేసుక్రీస్తు ఎవరండి? మన ఆత్మీయ జీవితానికి నమ్మకమైన సాక్షి అంట. ఆయన జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు మనకి సాక్షి, మనము క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. అవునా? ఇప్పుడు మనము ఒకరికి ఒకరము సాక్షులుగా ఎక్కడ ముద్ర వేయబడ్డాం? మనము యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లేదా శిలువ శ్రమలకు, ఆయన పునరుత్థానానికి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని మనల్ని సాక్షిగా పెట్టుకుంటే, మన ఆత్మీయ జీవితానికి ఆయన ఒక సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు మానవునికి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యలో ఈ సాక్షి సంబంధము ఎప్పుడు ఎక్కడ కలిగిందో ఒకసారి మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ మాటను చదవండి. యెహోషువ 24:27. యెహోషువ గ్రంథము 24:27 వచనము. యెహోషువ 24:27. అమ్మా, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యెహోషువ చేసినటువంటి ఒక నిబంధన ఏంటంటే, ఈజిప్ట్ నుంచి వారు బానిసలుగా బయటకు వచ్చిన తర్వాత, మోషే గారు వారిని అనేక సంవత్సరాలు నడిపించిన తర్వాత, వాగ్దాన దేశానికి ముందుగా ఆగిపోయిన తర్వాత, ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చిన న్యాయ విధులు, కట్టడలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి లా అక్కడ వారు ఆచరిస్తామని ఒక తీర్మానం తీసుకున్నాం. ఎందుకంటే ఈ యొర్దాను నది దాటిన తర్వాత వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళిపోతారు. వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళిపోయిన తర్వాత మోషే కాలములో ఇచ్చినటువంటి దేవుని నిబంధన, మోషే కాలములో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, మోషే కాలములో దేవుడిచ్చిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు మరలా వారికి యెహోషువ ద్వారా దేవుడు తెలియజెప్పాడు. ఎలా తెలియజెప్పాడంటే, ఒక పెద్ద రాతి బండను తీసుకొచ్చి, మీ దేవుడైన యెహోవా ఇవన్నీ మీరు వెళ్ళబోతున్న దేశములో మీరు ఇలా జీవించాలని మన పితరులకు ఇచ్చినటువంటి ఈ మాటలు ఈ దినమున మరలా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు ఆలకిస్తారా? దేవుని పక్షాన జీవించడానికి ఇష్టపడతారా అని మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా ఆ బండని సాక్షిగా పెట్టుకొని ఏం చేశారండి వారు? ఎస్, మేము ఇలానే జీవిస్తాం, మా దేవుడైన యెహోవా చెప్పినట్టే మేము జీవిస్తామని వారు మాట్లాడారు. ఆ బండ వారికి సాక్ష్యం ఉందంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ బండ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఒక దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక, చివరిగా ముగించబోతూ ఉన్నాను నేను వర్తమానాన్ని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో చూద్దాం. ఆ బండ ఏంటో చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. గుర్తుపెట్టుకోవాలి, ఎవరండి ఆ బండ? ఇప్పుడు చెప్పండి ప్రియమైన వారులారా, క్రీస్తు మనకి సాక్షిగా ఉన్నాడు. ఆ బండ క్రీస్తే.
క్రీస్తు అనేటువంటి బండ మీద సంఘము స్థాపించబడింది. అనగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. జీవించకపోతే ఒక దినమున క్రైస్తవ విశ్వాసిగా రక్షించబడిన నీవు, ఆత్మీయ జీవితము జీవించలేని నీవు దేవుని ముందు తెల్ల ముఖం వేసుకొని నిలబడతావు. ఇంతకాలమైంది రక్షించబడి దేవునికి ఇష్టడుగా జీవించలేకపోతే దేవుని యొక్క క్రీస్తు మన మీద ఏం చేస్తాడు? అయ్యా, ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ క్రీస్తు మన మీద నేరారోపణ చేయగలుగుతూ ఉన్నాడు. అయితే ఈ దినమున సంఘమునికి సూటిగా దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్రీస్తుకు సాక్షిగా నేటి దినమున నీవు ఉండగలవా లేదా? ఎందుకు అనంటే దాదాపుగా 10 విషయాలు మనము తెలుసుకున్నాం. నువ్వు ఎక్కడికి పారిపోయినా అక్కడ దేవుని ఆత్మ నిన్ను గమనిస్తూ ఉంది. అక్కడ దేవుడు నీకు ఒక సాక్షిగా పెట్టాడు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితము కాదు. సంఘములో ఒక జీవితము, కుటుంబములో ఒక జీవితము, ఉద్యోగములో ఒక జీవితము, బయట ఒక జీవితము జీవించడానికి ఇష్టము లేదు దేవునికి. నువ్వు ఎక్కడ జీవించినా పరిశుద్ధుడిగా జీవించాలి. నువ్వు ఎక్కడ జీవించినా నమ్మకమైన వాడుగా జీవించాలి. నువ్వు ఎక్కడ జీవించినా న్యాయవంతుడిగా జీవించాలి, నీతివంతుడిగా జీవించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా పరిశుద్ధుడిగా జీవించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రేమ కలిగిన వాడిగా జీవించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సహాయమును ఇతరులకు అందించేవాడిగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా క్రీస్తు సంఘానికి సాక్షిగా జీవించాలి. ఇలా జీవించగలిగితే క్రీస్తుని గురించి ఒక దినమున తండ్రి దగ్గర సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి జీవితం. ప్రియమైన వర్లరా, మన ఆత్మీయ జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో, క్రీస్తుని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామా? ఆరాధనని మనం నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామా? వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామా? ప్రార్థన నిర్లక్ష్యము చేస్తున్నామా? సహవాసము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఏం కోరుకోలేదు. కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వమని కోరలేదు, కానీ నమ్మకమైన సాక్షిగా ఈ లోకంలోనూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షించబడిన నీవు యథార్థంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులు వర్ధిల్లింప చేస్తాడంట దేవుడు. నీలో యథార్థత ఉంటే నువ్వు ఆశ్రయిస్తున్న నీ దేవుడు నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచుతాడంటే లోకము ఆశ్చర్యపడే రీతిలో దేవుడు ఉంచుతాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఏదైనా మన దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎలా క్రీస్తుకు సాక్షిగా ఉండగలుగుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడ వందనాలు, స్తోత్రము నాయన. ఈ ఉదయకాలమున మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున దేవా నాయన మాతో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, ఈ లోకానికి మమ్మల్ని సాక్షులుగా మీరు ఉంచుకున్నారు ప్రభా. సాక్షి జీవితాన్ని కలిగి జీవించడానికి దేవా, మీకు ఇష్టముగా జీవించడానికి క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మేము పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, నిందలు లేని జీవితము, నీతి కలిగిన జీవితము దేవా, మీ పరిశుద్ధాత్మను కలిగిన జీవితము జీవించాలని ఇది మన మాతో మీరు మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు. ఇంకా వాటన్నిటికీ మేము దూరంగా ఉంటే ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ ఆలస్యమైతే అయ్యా, ఈ దినమున మీరు మాట్లాడిన ఈ 10 వచనాల బట్టి దేవా, ఈ 10 మాటలను బట్టి మేము ఎలా జీవిస్తున్నామో అయ్యా నేర్చుకోవడానికి కృప చూపించండి. మా దేహాన్ని పాడు చేసుకుంటే ఈ దేహము ఒక దినమున అయ్యా మా మీద నేరారోపణ చేస్తూ ఉంది ప్రభా. అయ్యా నా తండ్రి, మా దేహాన్ని నాయన అపవిత్రము చేసుకోకుండా దేవా, మా తలంపులను అపవిత్రము చేసుకోకుండా, మా మాటలను అపవిత్రము చేసుకోకుండా, మా చూపులను అపవిత్రము చేసుకోకుండా, మా హృదయాన్ని అపవిత్రము చేసుకోకుండా పవిత్రుడముగా జీవించడానికి సహాయమును దయచేయమని దేవా మీరు మాకిచ్చిన ఇటు హెచ్చరికలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని అయ్యా మీ సన్నిధిని మాకు తోడుగా ఇవ్వమని, వెత్తబడిన వాక్యము ప్రతి హృదయాల్లో భద్రము చేయమని మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బల్ల కొరకు సిద్ధపడదాం. సహోదరులు ఆనంద్ కుమార్ గారు, అదే రీతిగా సహోదరి ముందుకు వచ్చినట్లయితే బల్ల మీకు అందించడం జరుగుతూ ఉంది. పాట పాడుకుందాం. బల్ల కొరకు సిద్ధపరచబడి